అయ్యా బ్రాహ్మణోత్తమ, ఇచ్చటనే మందభాగ్యుడనని నేనే బానిసను విక్రయించున్నాడు. అలాగైనా నువ్వు ఎవండవో ముందు నీ పేరు చెప్పుము. నేనెవండినని మీకేమయ్యా? అదేమిటో పేరు చెప్పుటకే సందేహించుచున్నావే. మరి కాంతను ఎక్కడైనా గమనించితివా ఏమయ్యా? దొంగతనమున వరతనమున రాజ్యవంతుల పిన్నిధి పిన్నిధి అదృష్టమున అదృష్టం చేతనే లభించినదంటావు. బోయవానికి రామచిలకలాగు. అలాగైనా నీ పేరు చెప్పరాదు? అవును మహాత్మ, అదృష్టము చేతిని లభించినది. నేను హరిశ్చంద్రుడను. యమ నా భార్య చంద్రమతి. అలాగైనా విశ్వామిత్రునికి అప్పు పడితేనే అరిచినది నీవేనటయ్యా? సపోదనుడైన ఆ మునికి ఈ అప్పు ఎట్టు రుణపడితివి? నా రాజ్య సర్వస్వము ధారబోయినప్పుడు అందులకు మున్ను యజ్ఞార్థమై ఇచ్చదన్న ధనము ముందుగా నిరూపింపలేకపోవటం వల్ల అందులకు పత్రములు కాని సాక్ష్యములు ఏమైనా ఉన్నాయా? సత్యశీలమనే పత్రము, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములు మహాత్మ. ప్రాణము లేని పత్రములకును సాక్ష్యములకును భయపడి నిక్షేపము లాంటి విల్లాలను నమ్ముకుంటున్నావా? ముందుండము, నాకు మంచి ఉపాయము దోచినది. నన్ను ఆ విశ్వామిత్రుడి వద్దకు తీసుకొని పొమ్ము. ఈ ధనము నీకు ఇవ్వవలసినది కాదు అని రాయి గురుద్ది వాదించగలను. ఒకరికి 10 ఉన్న సాక్ష్యములున్న పత్రములు వెగవేయగలను. తోవబో వారిపై లేని అప్పులు కట్టి ధనం గడించటంలోను నన్ను మించిన వారు మరొకరు దొరకరయ్యా ఈ కాశీకాపురంలో. హరిశ్చంద్ర, నీకిప్పుడు సహాయ సంపత్తి కూడా లభించలేదు. నాకెవరి సహాయం అక్కర్లేదు. ఆ మహానుభావునికి ధర చెప్పమయ్యా. వీరబాహు శాస్త్రి గారు ధర చెప్పుతున్నాను వినవయ్యా. దంతావలంబుపై బలవంతుడొక్కండు నిలచి, దంతావలంబుపై బలవంతుడొక్కండు నిలచి, పై కిందట నిందెంతటి తప్పుగా అంతటి యజ్ఞంబ సంగి అతి బంగని పంప సాగుబేరం కాదే. మరి పంచాంగము కట్టకే వచ్చుననుకుంటామయ్యా. మా యాయవారు జోల చూసి నన్ను ధనహీనుడుగా గడించినట్టున్నావే. దాసిని పంపి ఏమో ధనం ఇచ్చేది. సరే దాసి కదా హరిశ్చంద్ర, నేను పోయి ధనమందుకొని వస్తును. అంత దనుక విశ్వేశ్వర దేవాలయం వద్దు. అమ్మా చంద్రమతి, వలనేనయ్యా నీకు ఇన్ని కష్టములు కలిగినవి. నీ వలన ఏమీ లేదయ్యా, నీ తప్పు అలాగే వెళ్ళిదయ్యా.
కాశీ, కదులుము. అయ్యా వచ్చుచున్నాను మహాత్మా వచ్చుచున్నాను. స్వామి మందభాగ్యనైన నేను మందభాగ్యనైన నేను ఈ దృష్టి నుండి సైతము తొలగింపబడి పరాధీనైపోతున్నాను స్వామి. ప్రాణపతి 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 ఇక నాకు ఎవ్వరు స్వామి ఎవ్వరు కదలవేయని కదలవేయని విప్రుడదనే చుటకు ముళ్ళే స్వామి కనులా పదవేమి అని మటుల్లా చుటకు నుడితే నడువవేయని విప్రుడనలు పెట్టక మున్నే పొడము పొడము ఈ కన్నీరు తుడువనే సాగవేమి అని మటు లాగవచ్చుటకు మున్నే సాగవేమి అని మటు లాగవచ్చుటకు మున్నే యుంపుగా పరమ కరుణాసనాథ నీకు దూరస్తురాలి నాకు వెడలు కన్నీట పాదములు కడిగి స్వామి నీకు ప్రణతులుడుచున్నదానా సద్గుణ నిధాన నీవు నిక్కముగా కిరాతకులకు చెల్లింపవలసిన వాడిని కిరాతకులకు ఘననందాల్పవలసిన అలరుదన్ కలమునందాల్పవలసిన అలరుదన్ ఆగమగనకు పిండి పైగాగా స్వామి పట్టపుందేవి నమ్మి బానిసగను నాపై మీరింతగా విచారింపవలదు నాథ నా కొరకు మీరింతగా విచారింపవలదు స్వామి విధి స్వామి
చాలా విచిత్రమైనది ఈ విధి. ఈ విధి విధానమని ఎవ్వరూ తప్పింపగలరు. మీ దుఃఖం అడుచుకుని ఆ కాలకౌస్తుని సేవావృత్తికి నన్ను ఇంకా సమ్మతించి పంపివేయుడు స్వామి.